రాష్ట్రం మొత్తం గమనిస్తుంది. ఏదో ఒక ఊర్లో అయితే ఆ ఊర్లో ఏదో ఇట్లా క్రియేట్ చేసినారనుకోవచ్చు. రాష్ట్రంలో ఇప్పుడు 4 సిద్ధం సభలు జరిగాయి. తర్వాత మేమంతా సిద్ధం వరుసగా జరుపుతూ వస్తున్నాం. అక్కడ ఎక్కడ పోయినా తండాలుగా జనం ఎట్లా వస్తుంది కనపడుతుంది. కాబట్టి ఆ అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అనేది క్లియర్గా తెలుస్తుంది. ఒకవేళ అలాంటిది అవసరం ఉన్నా లేకపోయినా ఆ నాయకుడికి ఏమైనా అలాంటి అలవాట్లు ఉన్నాయా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతవరకు డ్రామాలు ఆడడం కానీ ఇంకోటి చేయడం కానీ లేదా పబ్లిక్ దీనికోసం సింపతి కోసం ఇంకో రకమైన ఇది నటించడం కానీ ఆయనకు ఇంతవరకు తన ఇప్పుడు 2012లో పార్టీ పెట్టి లేదా అంతకుముందు 3 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు కూడా అలాంటి అలవాటే లేదు, అందరికీ తెలుసు. మరి ఏ రకంగా ఇది డ్రామాలని అంటారు? పోనీ చేయించుకోవడానికి కుదిరే పనే. ఎవడన్నా మెంటల్ కేసు ఉంటే రాయి తీసుకొని కొట్టుకున్నాడు అనుకోవచ్చు. ఇప్పుడు ఈ మాట్లాడుతున్న నాయకులకు చెప్తాం, ఎదురుగా నిలబెట్టి దూరం నుంచి రాయి వేసుకొని డ్రామా ఆడమని. ఎవరన్నా దూరం నుంచి రాయి వేసేవాడితో కరెక్ట్ ఇక్కడే తగిలితురా, కంటికి తగలకుండా చూడు, తలకు తగలకుండా చూడ చేయించుకుంటారా? చేయించుకోగలరా? ప్రజలు మాత్రం ఆలోచించరా? వీళ్ళకి అవన్నీ అనవసరం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున ఇట్లా చేశారా? మీరు గమనిస్తే నిన్న 8 గంటలకో 8 గంటల 10 నిమిషాలకో ఈ ఇన్సిడెంట్ జరిగినట్టు నాకు 10 నిమిషాలు అటు ఇటు. తర్వాత 2 గంటల పైగా ఆయన బస్సు మీద ఎక్కి అంత పెయిన్ ఉన్నా గాయం ఉన్నా ఎవరికి దాన్ని కనపడలే, రక్తం చూపలే, ఇంకోవట్లేదు. తాను ఓర్చుకున్నాడు, జనంలోనే ఉన్నాడు. ఆ పేరు చెప్పి స్ట్రెచర్ మీద పడుకోలేదు, లేదంటే హాస్పిటల్కి పోలేదు, ఇంకొకటి చేయలేదు. చంద్రబాబు నాయుడు అయితే చేసేవాడు ఖచ్చితంగా. అది తనకు తగిలిన దాన్ని ప్రపంచం అంతా ఇమ్మీడియట్ చూడాలని చేసేవాడు. ఈయనకు నిజంగా తగిలిన బ్లడ్ ఇంజురీ అయ్యే డెప్త్, అంత డెప్త్ అది ఇదైనా కూడా అదేం జనానికి చూపించి నాకు ఎట్ట తగిలింది చూపించాను కూడా ఇంతవరకు చూపలేదు. తను నేరుగా ఏమాత్రం అనుమానం రాకుండా పైకెక్కి ప్రజలకు చేయి ఊపుతూనే 2 గంటల్లో మళ్ళీ ఫర్దర్ చేశాడు, డిస్పైట్ పెయిన్ అంత ఉన్నా. పోనీ ఇప్పుడు కాదు, 2019లో వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆ కత్తితో పొడిచి ఇదైనప్పుడు ఆ రోజు మామూలుగా అయితే ఇదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అయితే ఆ బ్లడ్ అంతా కనపడేటట్టు అట్లే వచ్చేవాళ్ళేమో. ఈయన అసలు బ్లడ్ కనపడకుండా ఇమ్మీడియట్ షర్ట్ మార్చుకున్నాడు. ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగి హైదరాబాద్లో తర్వాత టీవీల్లో వచ్చేంత వరకు బయట ప్రపంచానికి తెలియదు. ఆయనతో పాటు జర్నీ చేసే వాళ్ళు కూడా అస్సలు ఐడియా లేదు. జర్నీలో కానీ దిగిన తర్వాత కానీ ఒకరిద్దరు సెల్ఫీలు అడిగి తీసుకున్నారు. ఎక్కడ కూడా పంటి ఆ గాయము దాని గురించి కానీ తనను ఇది చేశారనే ఇన్సిడెంట్ బయట చెప్పుకోలేదు. ఎవడన్నా డ్రామాలు ఆడవాళ్ళు అయితే అట్లా చేస్తారా? ఈరోజు మార్నింగ్ కూడా చాలా క్యాజువల్గా బయటకు వచ్చి పోతున్నారు తప్ప చూడండి నా గాయం అని ఊటి చూపుకోవట్లేదు. మరి ఏ ఆధారంతో వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు? ఆధారం కాదు, ప్రాతిపదిక లేదు, ఏం లేదు. వీళ్ళు డ్రామాలు ఆడే అలవాటు వీళ్ళకు ఉంది. వీళ్ళకు జనంలో ఆదరణ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా వస్తుంది. సో దాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆయనకు అవసరం లేదు ఏది డ్రామాలు ఆడాల్సిన అవసరం. ఎందుకంటే ఇంకా మించి అభిమానం అనేది గతంలో కంటే ఇంకా ఎక్కువ మించి కనపడుతుంది. డ్రామాలు వేసే అలవాటు లేదు. దానికి ఆయనే సాక్ష్యం. తన గాయం తగిలింది కూడా బయటకు ఎక్స్ప్రెస్ చేయలే, కనీసం ఆ బ్లడ్ కూడా కనపడనిలే. ఇప్పుడు లేదు, 19లో చేయలే. మరి ఏ బేసిస్ మీద అంటారు? పోనీ రాయితో ఎవడన్నా దూరం నుంచి కొట్టించుకుంటారని మళ్ళీ ప్రశ్నిస్తున్నాను. వీళ్ళల్లో మాట్లాడే వాళ్ళల్లో వాళ్ళ మనిషినే పెట్టి కొట్టించుకోమనండి. దూరం నుంచి కొట్టించుకుంటారా? కొట్టించుకొని డ్రామా అని రుజువు చేయమనండి. అది జరగని పని వాళ్ళకు తెలుసు. ఎందుకు ఇవన్నీ అంటున్నారంటే భయపడుతున్నారు, బాగా భయపడుతున్నారు. అయిపోయింది. ఇంకా ఈ ఎన్నికల్లో అడ్రస్ గల్లంత అయిపోతుంది. ఆదరణ లేదు. ఎక్కడికి పోయినా దడి కట్టుకొని మీటింగులు జరుపుకుంటున్నారు, బ్లోఅప్ చేసి ఫోటోలు వేసుకుంటున్నారు. ఈ పక్క విపరీతంగా జనప్రవాహం విపరీతంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇదంతా వాళ్ళదంతా చేసి దానికి ఒక భద్రతా వైఫల్యం యూపులు డిస్కషన్ డైవర్ట్ చేయాలని, అసలు ఎవడు అటాకర్ అనే దాని మీద నుంచి మిగిలిన సంబంధం లేని ఇష్యూస్ మీద తీసుకెళ్లాలని, అలాగే ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని చేసే ప్రయత్నం తప్ప వాళ్ళ దాంట్లో ఏ పార్టీ ఇది లేదు. అది ప్రజలు కూడా బాగా అర్థమవుతుంది. అందుకే ఏవగించుకుంటున్నారు. మనిషికి దెబ్బ తగిలితే సానుభూతి చూపించి ప్రధానమంత్రి ఇంక్లూడింగ్ చంద్రబాబు కూడా అన్నాడు మళ్ళీ విచిత్రం, ఖండిస్తున్నాను ఇదని చెప్పి అంటూనే మళ్ళీ ఇంకో పక్క దాడి అని ఆయనే అని మళ్ళీ ఇంకో పక్క ఇది డ్రామా అని ఆయనే అంటాడు. దాడి అయినా కావాలి, డ్రామా అన్నా కావాలి. అందులో దేనికి చంద్రబాబు స్టిక్ అయి ఉన్నాడు? దేని ఆయన గట్టిగా ఫీల్ అవుతున్నాడు? ఎందుకు అదైనా గట్టిగా చెప్పలేకపోతున్నాడు? అంటే
ఏమన్నా మళ్ళీ సింపతి వస్తుందేమో అని భయం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇలాంటి వీళ్ళ డ్రామాలు వీళ్ళకున్నాయి అలవాటు. ఇప్పుడు కూడా వాళ్ళు డ్రామాలు వేస్తున్నారు, నటిస్తున్నారు. ఒక ఇన్సిడెంట్ దుర్ఘటనకు సంబంధించి ఈ మాట్లాడాల్సిన పద్ధతిలో వాటిని అసహ్యంగా అసభ్యంగా మాట్లాడుతున్నారు. అండ్ వాళ్ళ విచక్షణకు వదలడానికి కూడా లేదు. జనం కూడా అది గమనిస్తున్నారు అనే విషయం మీడియా ద్వారా తెలియజేస్తారు. అదే దానికి ఆన్సర్ ఇవ్వాలన్నా కూడా ఇబ్బందికరమైంది. ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఎందుకు జరుగుతున్నాయి, ఇంకొకప్పుడు ఎందుకు జరగలేదు అంటే అసలు అట్లా జరగడానికి చేయించుకోగలరు ఎవడన్నా? పవన్ కళ్యాణ్ అట్లా చేయించుకుంటాడా? ఒక కత్తి తీసుకొని పొడుచుకోవడము లేక ఇంకొక రాయితో కొట్టించుకోవడమో చేయగలడా? ఆ పవన్ కళ్యాణ్ తన అభిమానంతో దూరం నుంచి కొట్టించుకోవచ్చు కదా, ఎక్కడ తగలాలో చూసుకొని గురి పెట్టి కొట్టించుకోవచ్చు కదా. జరుగుతుంది, అది సాధ్యమేనా? అతనికి ఏం మాట్లాడాలనో అర్థం కావట్లేదు. తను మాట్లాడేది ఇక్కడ ఎవరు మేము అప్పీల్ చేసినా లేక ఆపోజిషన్ వాళ్ళు చేసినా ప్రజలకే చెప్పాలా, ప్రజల విచక్షణకే, ప్రజల వాళ్ళకే అప్పీల్ చేయాలి. మేమేమో జరిగింది ఇది, ఎవరు అటాకరో తెలియాలి, ఈ దాడి జరిగింది లేదా వెనక పర్పెట్రేటర్స్ ఎవరన్నా ఉంటే అదన్నా బయటకు రావాలి మేము అడుగుతున్నాం. వాళ్ళేమో వాళ్ళు అదే డిమాండ్ చేయొచ్చు, నిజంగా వాళ్ళు నిజాయితీ పర్లేదు. అది వదిలేసి డ్రామా అనే దాంతో వాళ్ళు వెళ్తున్నారు. పబ్లిక్ విల్ జడ్జ్. చంద్రబాబు సభలో కూడా కొంతమంది రాళ్ళు చేశారు, అన్నాడు. అది కూడా ఇంకా ల్యాండ్ మైన్స్కి నేను బెదరలేదు, రాళ్ళకు కుదురుతాను. ఆ రాళ్ళు ఎక్కడ అసలు ఈయన తగిలిన రాయి గురించే మేము ఆ డ్యూ ప్రాసెస్లో తప్ప దాని గురించి పట్టించుకోలే. నిన్న చెప్పాము, మళ్ళీ చెప్తున్నాం, ఇన్సిడెంట్ జరిగిన గంటకు కానీ మేము దాన్ని రిలీజ్ చేయలేదు. ఎందుకంటే అది అవసరమా లేదా అనేది. ఎప్పుడైతే సివియరిటీ తెలిసినాకనే మేము రియాక్ట్ అయ్యాము. వాళ్ళలాగా ఎక్కడో రాయి పడితే రాయి పడింది అయినా మేము బెదరలేదనో, ఇది మళ్ళీ బదులుకు మేము అవతల తగిలింది కాబట్టి మేము వేయించుకున్నామను. అట్లయితే ఆయన కూడా కొట్టించుకొని అప్పుడు చెప్పాలి, చూడు తగిలినా నేను పట్టించుకోలేదని, దూరం నుంచి రాయితో కొట్టించుకొని ఇదిగో నాకు తగిలింది నేను పట్టించుకోలేదు మనం అది అనలేకపోతున్నారు కదా. ఎక్కడ మైదూరంలో నువ్వు దగ్గర పడిందని చూపిస్తూ మాకు పడింది మేము పట్టించుకోవట్లే, మేము ల్యాండ్ మైన్స్కి బెదరామని అంటున్నాడు. మొత్తం ఒక డ్రామా బ్యాచ్ కదా అలాగా ఉన్నారు, అదే ఆడుతున్నారు. ఈయనకు తగిలింది కాబట్టి ప్రజల్లో ఏమన్నా ఇది వస్తుందేమో, సింపతి వస్తుందేమో, కాబట్టి మేము కూడా చేసి దానికి పోటీగా ఇదిగో మాకు పడింది అయినా మేము పట్టించుకోవట్లే అనే చిల్లర పిల్ల చేష్టలాగా ఉంది తప్ప సీరియస్నెస్ లేదు ఆయన చేసిన దాంట్లో కానీ నిన్న జరిగిన సంఘటన. ఎగ్జాక్ట్ ఇంకొకరెవరు రాష్ట్రపతి పాలన కూడా అడిగినట్టున్నారు, అదే అడుగుతారు. సిబిఐ, ఇంటర్నేషనల్ ఏజెన్సీ, అదే కదా నవ్వొచ్చేది. విక్టిమ్స్ మేము ఇటువైపు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి విక్టిమ్ ఇక్కడికి సంబంధించినంతవరకు జరుగుతుంది. ఖచ్చితంగా కోరుకుంటున్నాం. వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతున్నారు? దాడి చేసిన వాడు ఎవడు పట్టుకోవాలనే కాదు, అసలు కన్ఫ్యూజ్ చేయాలి, దీని నుంచి ఇన్సిడెంట్ నుంచి తప్పించి వేరే దాని మీద దేని మీదకు వెళ్ళాలి, ఫోకస్ వెళ్ళాలి, వాళ్ళ తాపత్రయం. దానివల్ల దీనికోసం అంటే న్యూస్ స్పేస్ అంతా కూడా ఇవి రావాలి. సాయంత్రం వెళ్తారు, బయటకు వచ్చి సిబిఐ ఎంక్వైరీకి అడిగాం, వాస్తవాలు బయటకు రావాలి, భద్రతా వైఫల్యంలో ఏమేమి ఇది ఉన్నాయి, ఇందులో డ్రామా అని అంటున్నారు అనేది వాళ్ళే. డ్రామా అనే అనుమానం ఉంది, అది కూడా నిజాలు వెలికి రావాలి. ఇలాంటివన్నీ దాంట్లో పెడతారు, పెట్టేసి అవే బయటకు వచ్చి మాట్లాడతారు. ఆ మేరకు మీడియా స్పేస్ మీరు కూడా దానికి ఇవ్వాలి, అదే ఒక పొలిటికల్ పార్టీ కాబట్టి అదే వస్తుంది. సో అసలు విషయం మీద నుంచి ఏమార్చాలా ప్రజలు, లేదా ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలా, అనవసరమైన పాయింట్స్ ఏవో రైజ్ చేయాలా, అదే వాళ్ళ తాపత్రయం ఎంతసేపు. కోర్ ఇష్యూ ఈ రోజు కూడా ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారు, ఇప్పుడు సాయంత్రం మాట్లాడతారు. నేను గట్టిగా చెప్పగలను, ఆయన ఇష్యూస్ మీదే మాట్లాడతారు. ఇదంతా చూపించుకుంటూ నాకు ఇదిగో ఇదైంది నా మీద దయ చూపండి లేకపోతే జాలి చూపండి అనేది అడగరు. చంద్రబాబు లాగా అలిపిరి జరిగినప్పుడు కట్టుకొని తిరుగుతానట్టు వర్షం పెట్టి 6 నెలల పాటు అట్లా చేయడు. ఆయన ప్రజల ఇష్యూసే మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ఏమంటారు, ఏమేం చేశారో చెప్తారు. అటువైపు కూటమి వాళ్ళు లాస్ట్ టైం వాళ్ళు ఎట్లా మోసం చేశారో చెప్తారు. బ్లెస్సింగ్స్ ఇవ్వమని అడుగుతారు. ఈ ప్యాటర్న్ ఉంటుంది. నిన్న జరిగిందని వాళ్ళు ఏం చిల్లర రాజకీయం చేస్తున్నారో ఎత్తి చూపుతారు. ఇది నేను అనుకుంటున్నా. ఇదే చంద్రబాబు నాయుడు అయితే మిగిలిన పక్కకు తోసేసి దాని మీదే మాట్లాడతారు. ఇష్యూ ఎక్కువ చేసి మాట్లాడుతున్నది వాళ్ళు, మేం కాదు. మేము ఒక్కసారి పోలీసు దృష్టికి తెచ్చినాక దాని ఇన్వెస్టిగేషన్ ఇదే జరిగి అసలు వాస్తవం రావాలని కోరుకున్నాక దాని గురించి మేము పట్టించుకోదలుచుకోలేదు. నిజానికి ఈరోజు ఇప్పుడు వాళ్ళు స్టాప్ చేస్తే ఈ వైపు కూడా స్టాప్ చేస్తాం. ఎందుకంటే మాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు. పెద్ద ఇష్యూ వచ్చి 4 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. దానికి సంబంధించి మేము ప్రిపేర్డ్గా ఉన్నాము.
ప్రజల బ్లెస్సింగ్స్ కావాలని పోతున్నాం. చెప్పడానికి మాకు ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అవి తప్పించి ఇలాంటివేమో చెప్పుకోవాల్సిన ఆగత్యం లేదు, అవసరము లేదు. అలాంటి ఆలోచన కూడా ఎప్పుడు లేదు. డ్రామా ఆడుతున్నది వాళ్ళు ఆడుతున్నారు. దాడి జరిగింది వాస్తవం, సీరియస్ దాడి జరిగింది అది వాస్తవం. అండ్ వాడు ఎవరు చేశారో చేసిన వాడు అనేది జరిగిన పద్ధతి కానీ ఆ ఫోర్స్ కానీ బట్టి చూస్తే వెనక పథకం ప్రకారం జరిగింది అనుకుంటున్నాం కాబట్టి అది కూడా బయటికి రావాలనేది మా కోరిక. వాళ్ళు సిన్సియర్ అయితే అదే డిమాండ్ చేయాలి, వేరే కాదు అడగాల్సింది. వేరే డిమాండ్ కాకుండా ఇది మాత్రమే పెట్టాలి. ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఎవరు నిజం నిగ్గు తేలాలని వాళ్ళు అడగమండి. అది కరెక్ట్. ఈ టైంలో వాళ్ళకేదో టీం ఉంది కదా, అవసరం లేకుండా జనం అంటున్నారు కదా. వాళ్ళు అన్న దాంట్లో పోనీ ఎవరన్నట్లు అనాలనుకున్నా కూడా ప్రజలు రాకపోతేనో ప్రజల్లో ఆదరణ లేకపోతేనో అలాంటి వాడు డ్రామా ఆడతాడు. అలాంటి వాడు అంటే చంద్రబాబు నాయుడు, ఆయన చేస్తుంటాడు అలాంటి డ్రామాలు. ఇక్కడ అవసరం రాలా, అసలు అది ఆయన ఎగ్జిబిట్ కూడా చేసుకోవట్లే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ తగిలిన దగ్గర నుంచి బ్లడ్ గానే చూపించి ఇంజురీ చూపించుకుంటూ తిరిగితే ఎవరైనా అన్న అర్థం ఉంటుంది. ఆయన కన్సీల్ చేసుకుని అసలు లేనట్టే 2 hours పాటు జనంలో ఉండేవాడు. ఆయన ఆ రకంగా బిహేవ్ చేసిన డ్రామాని ఎట్లంటారు అంటే జనం ఒప్పుకుంటారా? ఎమ్మెల్యే అడుగుతున్నారు. 19లో ఆ రోజు మీకు గుర్తుంటే మీడియాకు ఆయన ఇమ్మీడియట్ బయటకు ఒక బ్లడ్ స్టెయిన్ చిన్నది కూడా కనపడిలా. షర్టు మార్చుకుని ఫ్లైట్లో వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చాం. టీవీలో చూసి తప్ప జనానికి తెలియలే. ఫ్లైట్లో వెనకబడి వచ్చిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినారు దిగిన తర్వాత, ఇట్లా జరిగిందా. ఈరోజు అంతే, ఒక చుక్క ఏమైనా మీకు బ్లడ్ కనిపించిందా? ఇంజురీ ఆయన చూపించాడా? మేము రిలీజ్ చేసిన ఫొటోస్లో సివిరెడ్డి చెప్పడానికి మేము రిలీజ్ చేసిన దాంట్లో తర్వాత కనపడింది. ఆయన మళ్ళీ 2 hours జనంలో ఎట్లా ఎందుకున్నారు అంటే ఎవరికి తెలియకూడదని, దాని గురించి తెలియజెప్పాల్సిన అవసరం లేదు. అది పర్సనల్ ఇంజురీ అనేది జరిగింది. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇస్ అది ఇన్వెస్టిగేషన్ తెలితే తేలాలని అనుకున్నారు. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు కానీ రేపు కానీ దాని మీదే ఆయన మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే అది అనుకున్నది కాదు, ఒక రకంగా అడ్డంకి మాకు. ఇప్పుడు బ్రహ్మాండంగా జరుగుతున్న దాంట్లో నిన్న ఒక రోజు వేస్ట్ అయింది అనుకో, విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. డాక్టర్ అడ్వైజ్ మేరకు జ్వరం వచ్చింది, వాపు వచ్చి ఇది అయిపోయింది, అనీజినెస్, డిస్కంఫర్ట్ ఉన్నాయి, చేయాల్సిన పని ఇంత ఉంది. ఈ టైంలో అసలు ఇది అడ్డం అవుతారు. మేము చెప్పుకోవాల్సిన దానికి అడ్డం, ఇష్యూ డైవర్ట్ అవుతుంది. కాబట్టి మాకు దాని మీద ఎలాంటి మోజు లేదు. చంద్రబాబుకి ఇలాంటి వాటి మీద మోజు ఉంటుంది. ఆయన చేస్తాడు డ్రామాలు. ఆయన చేసిన దొంగ దీక్షలు కానీ ఆయన చేసిన మిగిలినవి ఏమున్నా కూడా నేను నిన్న కూడా మెన్షన్ చేశాను. అవన్నీ వాటికి ఆయన సిద్ధాస్తుడు. అలాంటి వాటిలో ఆయనతో పాటు నోడు నిజంగా ఆయన సహజంగా నటుడు పవన్ కళ్యాణ్, వాళ్ళకుంటాయి ఇలాంటివన్నీ. అవన్నీ తెచ్చి మా నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ లక్షణాలను ఈయనకు చూపాలని చూస్తే అవి జనం అయితే నమ్మరు. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి చూస్తున్నారు, 12 ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ ఏంటనే జనానికి తెలుసు.